చీకటిలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 2 hours 15 minutes ఉన్న మూవీ. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీసుకున్నా ఆ మూవీకి ఉండాల్సిన 2 క్వాలిటీస్ వచ్చేసి హూ డన్ ఇట్, వై డన్ ఇట్, ఎవరు చేశారు, ఎందుకు చేశారు. ఈ పార్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. లైక్ కిల్లర్ ఎవరు, ఆయన మోటివ్ ఏందని చెప్పి చాలా అంటే చాలా క్లియర్ గా లాస్ట్ ఒక 15 minutes or 10 minutes చూపించారు. ఈవెన్ దో కొంచెం రొటీన్ కాన్సెప్ట్ అయినా కానీ వాడి మోటివ్, వాడు అందరినీ చంపుకుంటూ వెళ్ళడానికి ఒక మోటివ్ ఉంది చూసినారు, అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. డీసెంట్, అక్కడ దాకా బాగా అనిపించింది. ఒకటి రెండు సార్లు అనిపించింది దీనికే ఇంతమందిని చంపుకుంటూ వెళ్ళాలా అని చెప్పి అనిపించింది. బట్ స్టిల్ వాడు గోత్రు అయిన ట్రామా అలాంటిది కాబట్టి ఓకే, వాడి సైడ్ నుంచి వాడు కిల్స్ చేసుకొని వాడికి ఒక రీజన్ దొరికింది, ఫైన్. సో హూ డన్ ఇట్, వై డన్ ఇట్ అనే పాయింట్ లో మూవీ సక్సెస్ అయింది. సెకండ్ థింగ్ వచ్చేసి మూవీ ఎలా ఉంది అంటే ఓవరాల్ గా పోలీసులని గొర్రెలేసే ఇంకొక కొత్త మూవీ మన చీకట్లో. లిటరల్ గా పోలీసులు ఎంత మంది ఉన్నా వాళ్ళు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ కానీ చేయరు. ఒకవేళ చేసినా కానీ దానివల్ల ఇంత అంటే ఇంత ఉపయోగం కూడా ఉండదు. ఈషా చావ్లా ఒక క్యారెక్టర్ పట్టుకొస్తుంది ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్ లెక్క మధ్యలో. ఆమె అయితే గొర్రె, తన రోల్ ప్రాపర్ గా రాసుకోలేదు. సెకండ్ థింగ్, ఆమె అసలు యాక్టింగ్ చేయట్లేదు. ఈషా చావ్లా ఇస్ డూయింగ్ నథింగ్. ఇంకా మూవీ స్టోరీ వచ్చేసి శోభితా ధూళిపాల టీవీ ఛానల్లో క్రైమ్ న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటది. తనకు ఒక ప్యాషన్ ఉంటది, ఎప్పటికైనా ఒక పాడ్కాస్ట్ చేయాలని చెప్పి రిలేటెడ్ టు క్రైమ్స్. అలాంటి ఒక టైంలో బాబీ అని తన బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోతే ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మనకు మూవీలో చూపిస్తారు. మూవీలో నాకు అనిపించిన ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే అదితి మైకిల్ ఎవరైతున్నారో మన బాబీ, తనకి శోభితా ధూళిపాలకి ఒక ప్రాపర్ కనెక్షన్ చూపెట్టలేదు. వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండ్ చూపించుంటే తను అంత ఎమోషనల్ గా డిస్టర్బ్ అయింది కాబట్టి ఇలాంటి ఒక మూవ్ స్టార్ట్ చేసింది అని చెప్పి ఒక అనిపిస్తుంది. బట్ ఆ వాళ్ళిద్దరి మధ్య బాండ్ ప్రాపర్ గా చూపెట్టలేకపోయారు. ఈవెన్ బాబీ డెత్ తర్వాత కూడా మనకి ఎలాంటి ఒక ఎమోషనల్ సీన్ పడదు. ఓకే, తనకి మధ్య ఒకటి రెండు ఫ్లాష్ కట్ చేస్తారు అంతేగాని ప్రాపర్ తన హీరోయిన్ బ్రేక్ డౌన్ అయినట్టు కానీ లేదంటే చాలా బాధపడుతున్నట్టు అని ఏం చూపెట్టలేదు. దానివల్ల ఏమైందంటే ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నప్పుడు టూ మెనీ, ఒకటి రెండు కాదు ఆల్మోస్ట్ ఒక 3-4 times మనం డైవర్ట్ చేస్తుంటాడు. టూ మెనీ డైవర్షన్స్. ఒక 3-4 places లో ఓకే వీడా సైకో కిల్లర్, వీళ్ళ సైకో కిల్లర్, వీళ్ళ అని చెప్పి ఒక 3-4 persons చూపిస్తూ ఉంటారు. ఒక సైకో కిల్లర్ మూవీకి డైవర్షన్స్ కంపల్సరీ, వేరే డిఫరెంట్ పర్సన్స్ పై డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇలా టూ మెనీ డైవర్షన్స్ ఉండేసరికి కొంచెం ఏంటి మూవీ రాంగ్ రూట్ లో వెళ్తుందా, లేదంటే ఇంకెంతసేపు తీసుకుంటారు వీళ్ళు చెప్పడానికి అనే థాట్ వస్తూనే ఉంటది. మరీ సిల్లీగా అయితే విలన్ దొరకలేదు, సైకో కిల్లర్ మరీ ఈజీగా దొరకలేదు. బాగానే టైం ఇస్తున్నారు, బాగానే ఇన్వెస్టిగేషన్ క్లూస్ అవన్నీ బాగానే వదిలేరు అనిపించింది. నాకు నచ్చని ఇంకొక పాయింట్ ఏంటంటే కిల్లర్ ని కళ్ళ ముందు పెట్టుకొని వీడే కిల్లర్ అని చెప్పి క్లైమాక్స్ చూపిస్తే బాగానే ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ నో వేర్ ఒక పర్సన్ పట్టుకొచ్చి వీడే కిల్లర్ అంటే మాత్రం ఎందుకు కొంచెం ఆడ్ ఉంటుంది. ఈ మూవీలో కూడా ఒకటి రెండు సార్లు చూపిస్తారు, బట్ అది ఎక్కడ రిలవెంట్ అనిపించదు. లైక్ ఒక 1-2 minutes కంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు ఆ కిల్లర్ కి. బట్ అలాంటి క్లైమాక్స్ లో వచ్చరికి వీడే మెయిన్ కిల్లర్ అంటే అందుకు నమ్మబుద్ధి కాదు. కిల్లర్ మనకు కనిపించాలి, కనిపించి స్క్రీన్ పైన తిరుగుతూ ఉండాలి. స్టిల్ వాడు ఈవెన్ దో స్క్రీన్ పైన తిరుగుతున్నా కానీ మనకు స్టిల్ డౌట్ రావద్దు. అలాంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని దెన్ క్లైమాక్స్ లో వీడు కిల్లర్ అని చెప్పేసి అప్పుడు ఒక థ్రిల్ ఉంటుంది, ఒక ట్విస్ట్ లాగా ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ కిల్లర్ యాక్టింగ్ ఈ మూవీలో, ఆ సైకో కిల్లర్ యాక్టింగ్ వల్ల నాకు ఆ సీన్స్ బాగా నచ్చినాయి. క్లైమాక్స్ ఒక 15-20 minutes మంచిగా అనిపించింది. సో లూప్ హోల్స్ అయితే చాలానే కనిపించినాయి నాకు. శోభితా ధూళిపాల యాక్టింగ్ బాగానే ఉన్నా కానీ మిగతా ఎవరి యాక్టింగ్ కూడా ఇంటెన్సివ్ గా లేదు. క్రైమ్ థ్రిల్లర్ కు ఉండాల్సిన యాక్టింగ్ ఎవరు పెద్ద చేయలేదు. విక్టిమ్స్ మాత్రం బాగానే వేసి అనిపించింది, విక్టిమ్స్ బాగా వేసారు. అండ్ మిగతా క్యాస్ట్ అంతా పెద్దగా ఏం గొప్పగా చేయలేదు. ఈషా చావ్లా యాజ్ అ పోలీస్ ఆఫీసర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. ఇంకా చైతన్య కృష్ణ అని చెప్పి ఆయన బాగానే వేసింది ఇంకో పోలీస్ ఆఫీసర్ లాగా. ఈ ఇద్దరు ముగ్గురు పక్కన పెడితే మిగతా పెద్ద పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు లేదు, ఎక్సెప్ట్ కిల్లర్ ఎవరిది అంత ఏం అనిపించలేదు. ఈవెన్ శోభిత కూడా మరీ ఇంటెన్సివ్ అయితే లేదు. సో ఓవరాల్ గా నాకైతే మూవీ పర్లేదు, డీసెంట్, ఓకే అనిపించింది. బట్ ఓటీటీలో చూసినాం కాబట్టి పర్లేదు, ఒకసారి చూసేయచ్చు అనే ఫీలింగ్ మాత్రం ఉంది. బ్యాడ్ మూవీ అయితే కాదు కానీ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ మూవీ. సో రివ్యూ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి.